ఇప్పటి వరకు ఐపీఎల్లో అన్ని టీమ్స్ గురించి మాట్లాడుకున్నాం, ప్లేయర్స్ గురించి మాట్లాడుకున్నాం. కాకపోతే ఆ టీమ్స్ని వెనుకుండి నడిపించే ఓనర్స్ గురించి మాత్రం ఎవరూ పెద్దగా మాట్లాడుకోరు. ఎందుకంటే ఈరోజు ఐపీఎల్ అంటే ఒక క్యాజువల్ క్రికెట్ లీగ్ మాత్రమే కాదు, ప్రపంచ క్రికెట్ని రూల్ చేస్తున్న బిగ్గెస్ట్ ఎంపైర్. మరి ఇలాంటి లీగ్లో ఒక టీంని బాలీవుడ్ కింగ్ ఓన్ చేసుకున్నాడు, మరొక టీంని ఇండియాస్ రిచెస్ట్ మ్యాన్ లీడ్ చేస్తున్నాడు, ఒక ఫ్రాంచైజీని మన తెలుగు పర్సన్ నడిపిస్తున్నాడు. ఇలా ప్రతి టీంకి ఒక స్టోరీ ఉంది. ఈ వీడియోలో ఈ ఐపీఎల్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. ఇలాంటి కంటెంట్ మన తెలుగులో చాలా తక్కువ, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఫ్యూచర్లో ఇంకా కొత్త కొత్త కంటెంట్ రెడీగా ఉంది. మీరు ప్రతిసారి చూసిపోకుండా ఒక చిన్న సబ్స్క్రైబ్ కొట్టారంటే చాలు, వెతుక్కోవాల్సిన పని లేకుండా మీ దగ్గరికి మన వీడియోస్ వస్తూ ఉంటాయి. సో ఇంకా ఓ లేట్ మామా, ఇప్పుడే కొట్టేసండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. నెంబర్ 10 రాజస్థాన్ రాయల్స్. బేసిక్లీ వీళ్ళ ఓనర్స్ గురించి ఎవరికి పెద్ద ఐడియా ఉండకపోవచ్చు. ఎప్పుడు ఒకసారి గ్రౌండ్లో దర్శనమిస్తారు తప్పిస్తే బయటకు వచ్చేది చాలా తక్కువ. అలాంటిది వీళ్ళ ఓనర్స్ ఎంతమందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. మొత్తం మీద 4 ఫ్రాంచైజీ ఓనర్స్ ఉన్నారు. దీంట్లో లీడ్ ఓనర్గా మనోజ్ బాదాలే ఉన్నారు. ఈయనకి 65% స్టేక్ హోల్డ్ ఉంది. ఆల్సో రెడ్ బుల్ క్యాపిటల్ పార్ట్నర్స్ వాళ్ళకి 15%తో సెకండ్ హైయెస్ట్ స్టేక్ ఉంది. ఆ తర్వాత ఫారిన్ కంపెనీ బ్లూ వాటర్ ఈస్టేట్ లిమిటెడ్ ఓనర్ అయిన లచ్చన్ ముల్డ్రోకి 13% వరకు స్టేక్ ఉంది. అండ్ రిమైనింగ్ 7% ఏదైతే ఉందో దానికి టైగర్ గ్లోబల్ వాళ్ళు ఓనర్స్. ఇక్కడ 4 డిఫరెంట్ ఓనర్స్ ఉన్నప్పటికీ ఫ్రాంచైజీ మొత్తాన్ని నడిపిస్తుంది మాత్రం ఎక్కువ వాటా ఉన్న మనోజ్ గారే. పుష్పాల ఇక్కడ ఏం చెప్పేది రూల్ అంతా. మరి వీళ్ళంతా కలిసి రాయల్ స్పోర్ట్స్ గ్రూప్ అనే కంపెనీ పెట్టుకున్నారు. దీని నుండి రాయల్స్ అకాడమీస్ కానీ, బార్బడోస్ రాయల్స్, పార్స్ రాయల్స్ లాంటి టీమ్స్ని నడిపిస్తున్నారు. ఇప్పుడు ఎంతమంది ఓనర్స్ ఉన్నారంటే వీళ్ళందరూ ఫస్ట్ నుండి ఉన్నోళ్ళు కాదు. ఐపీఎల్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనోజ్ గారితో పాటు ఇంకొంతమంది కలిసి 226 కోట్లు కొనుక్కున్నారు. కాకపోతే 2015 టైంలో రాజ్ కుంద్రా అండ్ శిల్పా శెట్టి లాంటి ఓనర్స్ స్పాట్ ఫిక్సింగ్ ఇష్యూ వల్ల దొరికిపోవడంతో వాళ్ళ షేర్స్ని అమ్మేసి టాటా చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత టీంకి కొత్త ఓనర్స్ వచ్చారు. వాళ్ళు ఇప్పటివరకు మిగతా వాళ్ళు నడిపించుకుంటూ వచ్చారు. ఇప్పుడు చూస్తే టీం మొత్తాన్ని అమ్మేయడానికి చూస్తున్నారు. రైట్ నో టీం వాల్యుయేషన్ అప్రాక్సిమేట్లీ 13,000 కోట్ల వరకు ఉంది. ఇప్పుడు కొనుక్కోవడానికి చాలా కంపెనీస్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. మరి కొత్త ఓనర్స్ రాకతో అయినా రాయల్స్ తర్వాత మారుతుందో లేదో చూడాలి. నెంబర్ 9 పంజాబ్ కింగ్స్. బేసిక్లీ వీళ్ళు లాస్ట్ సీజన్ ముందు వరకు ప్రతి సీజన్కి ఒక కెప్టెన్ ఎందుకు మార్చేవాళ్ళు చాలా మందికి తెలిసేదే కాదు. దానికి రీజన్ మరి అంటే కాదు, వీళ్ళ ఓనర్సే. మనకు తెలిసిన రెడ్ కలర్ పంజాబ్ వెనకాల ఒక బ్లాక్ కలర్ స్టోరీ కూడా ఉంది. దానికి వీళ్ళ ఓనర్సే డైరెక్షన్, స్క్రీన్ ప్లే అన్నీను. అయితే 2008 టైంలో మోహిత్ బర్మన్, నెష్ వాడియా, ప్రీతి జంటా అండ్ కరుణ్ పాల్ కలిసి 304 కోట్లకి ఫ్రాంచైజీని కొనుక్కున్నారు. దీంట్లో డాబర్ ఇండియా ఓనర్ అయిన మోహిత్ బర్మన్ గారికి 46% నుండి 48% వరకు ఓనర్షిప్ ఉంది. ఆల్సో ప్రీతి జంటాకి 23%, నెష్ వాడియాకి 23% అండ్ సురేందర్ గ్రూప్ అయిన కరుణ్ పాల్కి 68% స్టేక్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక డబ్బులు లేకపోవడంతో అందరూ కలిసి కొనుక్కున్నారు, బాగానే ఉంది. కాకపోతే టీం డిసిషన్స్ విషయంలో ఒకరి మాట ఒకరు లెక్క చేసే వాళ్ళే కాదు. అంటే అందరి థింకింగ్ అండ్ ఐడియాలజీ ఒకరు ఉండేది కాదు. నువ్వు ఒకటంటే నేను ఒకటంటే అన్నట్టు వేరే డిసిషన్స్ ఉండేవి. దానివల్ల ఐపీఎల్లో ఎక్కువ మంది కెప్టెన్స్ అండ్ ప్లేయర్స్ని చేంజ్ చేసిన టీమ్గా ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. మరి ఓనర్స్ మధ్య ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకపోతే టీమ్స్కి ట్రోఫీస్ ఎలా వస్తాయి చెప్పండి? వీళ్ళ విషయంలోనూ అదే చూసాం. చివరికి ఎలా అంటే వీళ్ళ కొట్టాడుతో ప్రీతి జంతా కోట్లు మెట్ల వరకు వెళ్లారు. ఈ ఫ్రాంచైజీ నడిపించి కేపీహెచ్ డ్రీమ్ క్రికెట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కంట్రోల్ అండ్ బోర్డ్ పవర్ విషయంలో తనకు చెప్పకుండానే మిగతా వాళ్ళు డిసిషన్స్ తీసుకుంటున్నారు అని కోర్టు వరకు వెళ్లారు. ఈ విధంగా పంజాబ్ టీంలో ఒక పెద్ద పంచాయతీ చూసాం. మరి 300 కోట్లతో స్టార్ట్ అయిన ఈ టీంకి ఈరోజు 12,000 కోట్లకు పైగా వాల్యుయేషన్ ఉంది. ఏదేమైనా వీళ్ళకొక ప్రీతి పాపే ఓనర్ అనుకుంటున్న చాలా మందికి క్లారిటీ వచ్చిందని అనిపిస్తుంది. నెంబర్ 8 లక్నో సూపర్ జైంట్స్. వీళ్ళ ఓనర్స్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. వీళ్ళ ప్లేయర్స్ని మర్చిపోతారేమో కానీ వీళ్ళ ఓనర్ గురించి మాత్రం ఎవరూ మర్చిపోరు. అంతలా ఫేమస్ అయ్యారు. మరి ఆయన మరి ఎవరో కాదు, సంజయ్ గోయింకా. ఎప్పుడు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు. ఈయన 2016 టైంలో పూణే బేస్ ఫ్రాంచైజీని కొనుక్కున్నారు. ఆ తర్వాత 2022లో కొత్త టీమ్స్కి ఇన్విటేషన్ రావడంతో పోటీ పడి ఏకంగా 7,090 కోట్లు పెట్టి మరి ఈయన ఆర్బీఎస్ గ్రూప్ ఫ్రాంచైజీని బై చేశారు. మరి 2022 టైంలో ఐపీఎల్కి వరల్డ్ వైజ్గా భారీ డిమాండ్ చూసాం. తక్కువ అమౌంట్కి ఫ్రాంచైజీని కొనుక్కోలేమని 7,000 కోట్లకు పైగా భారీ బీడ్ వేశారు. ఇది ఐపీఎల్ హిస్టరీలోని హైయెస్ట్ బీడ్. ఇక్కడ ఎంత అమౌంట్ పెట్టింది కూడా మల్టిపుల్ కంపెనీస్ ఏమీ కాదు, ఒకటే కంపెనీ ఒకటే ఓనర్ కొనుక్కున్నారు. అదే ఇప్పుడు చూస్తే ఫ్రాంచైజ్ వాల్యుయేషన్ 10,000 కోట్లకు పైగా ఉంది. స్టార్టింగ్ ఆఫ్ ది సీజన్స్లో వీళ్ళ ఓనర్ సంజయ్ గోయింకా గురించి పెద్దగా మాట్లాడుకునే వాళ్ళే కాదు. కాకపోతే 2024 సీజన్లో ఎస్ఆర్ఎస్తో ఓడిపోయాక అప్పుడు కేఎల్ రాహుల్కి ఏదైతే క్లాస్ పీకారో అప్పటి నుండి దగ్గర బయలుదేరిపోయారు. ఏదేమైనా 2022 ఐపీఎల్ అడుగు పెట్టాక అప్పటి నుండి గ్లోబల్ లెవెల్లో గోయింకా ఆయన పవర్ చూపిస్తున్నారు. సౌత్ ఆఫ్రికా లీగ్లో డర్బన్ సూపర్ జైంట్స్, అండర్ లీగ్లో మాంచెస్టర్ సూపర్ జైంట్స్ టీమ్స్ని కొనేశారు. దీంతో పాటు ఇప్పటికే ఐఎస్ఎల్లో మోహన్ బగాన్ ఫ్రాంచైజ్ కూడా ఉంది.
ఇదే చూస్తూ ముందు ముందు ఇంకా దొల్లగొడతారేమో చూడాలి. నెంబర్ 7 కలకత్తా నైట్ రైడర్స్. బేసిక్లీ ఐపీఎల్లో ఆయా టీమ్స్ వల్లే ఓనర్స్ ఫేమస్ అవుతుంటారు. కానీ కేకేఆర్లో మాత్రం వీళ్ళ ఓనర్ వల్లే వాళ్ళ టీం ఫేమస్ అయింది. ఆ ఓనర్ మరెవరో కాదు, బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్. ఇతని పాపులారిటీ ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ఒక్క ఇండియాలో మాత్రమే కాదు, యూరోప్, నార్త్ అమెరికా, మిడిల్ ఈస్ట్ లో కూడా ఎస్ఆర్కే క్రేజ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాంటి పర్సన్కి ఐపీఎల్ టీం ఉంటే ప్రమోషన్స్ కోసం ఆర్ట్స్ వేలో చెప్పండి, ఎస్ఆర్కే ఒక్కసారి స్టేడియంకి వచ్చాడంటే చాలు, ఫ్రీ ప్రమోషన్ ఆటోమేటిక్గా పడినట్టే. కేకేఆర్ మ్యాచ్ జరుగుతుందంటే కెమెరా మ్యాచ్ మీద కంటే ఎస్ఆర్కే రియాక్షన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. ఏదైనా అన్నిసార్లు ఆడియన్స్ చూస్తుంటారు కాబట్టి ఇతను ఒక్కడే ఓనర్ అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ యాక్చువల్గా ఈ టీంకి 3 ఓనర్స్ ఉన్నారు. ఎస్ఆర్కేతో పాటు యాక్టర్ జూహీ చావ్లా అండ్ ఆమె హస్బెండ్ జై మెహతా ఉన్నారు. ఈ ముగ్గురు కలిపి 2008 టైంలో 298 crores నుంచి 300 కోట్ల మధ్యలో ఫ్రాంచైజీని కొనుక్కున్నారు. ఇప్పుడు అదే టీం వాల్యుయేషన్ చూస్తే 13,000 కోట్ల నుండి 16,000 కోట్ల మధ్యలో ఉంది. ఇప్పుడున్న ఓనర్షిప్ స్ట్రక్చర్ చూస్తే ఎస్ఆర్కే దగ్గర 55% స్టేక్ ఉంది. మిగతా 45% జూహీ చావ్లా అండ్ జై మెహతా గ్రూప్ దగ్గర ఉంది. కానీ రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం మెహతా గ్రూప్ వాళ్ళ 25% షేర్స్ ని ఎస్ఆర్కేకి అమ్మే ప్లానింగ్ లో ఉన్నారంట. దాని వాల్యూ అరౌండ్ 4,000 కోట్లు. అలా జరిగితే ఎస్ఆర్కే ఓనర్షిప్ ఆల్మోస్ట్ 90% కి ఇంక్రీజ్ అవుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే బాలీవుడ్ ని సోలోగా రూల్ చేసిన షారుఖ్ ఖాన్ ఇప్పుడు కేకేఆర్ ని కూడా ఆల్మోస్ట్ సోలోగా రూల్ చేయబోతున్నట్టు కనిపిస్తుంది. నెంబర్ 6 గుజరాత్ టైటన్స్. చాలా మందికి ఈ టీంని ముందుండి గెలిపించే ప్లేయర్స్ గురించి తెలుసు కానీ వెనకుండి నడిపించే ఓనర్స్ గురించి మాత్రం పెద్దగా తెలియదు. అయితే 2022లో కొత్త టీమ్స్ కి ఇన్విటేషన్ పంపినప్పుడు ఆర్పిఎస్ గ్రూప్ ఎలా అయితే 7 కోట్ల హైయెస్ట్ బిడ్ వేసి ఫ్రాంచైజ్ ని దక్కించుకున్నారు, సివిసి క్యాపిటల్ పార్ట్నర్స్ అలానే సెకండ్ హైయెస్ట్ బిడ్ వేసి ఈ ఫ్రాంచైజ్ ని కొనుక్కున్నారు. ఎల్ఐసి వాళ్ళు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టి 7,000 కోట్లకు పైగా బిడ్ చేశారు. కానీ వీళ్ళు మాత్రం ఎంతో స్మార్ట్ గా 5,600 crores కి దక్కించుకున్నారు. అంటే ఎల్ఐసితో కంపేర్ చేసుకుంటే 1,400 కోట్ల కంటే తక్కువగా బై చేశారు. కొనుక్కున్నప్పుడు సివిసి క్యాపిటల్ పార్ట్నర్ ఒక్కరే, అంటే వాళ్ళ కంపెనీ మాత్రమే బై చేశారు. కాకపోతే 2025 ఫ్రాంచైజీలో మేజర్ షేర్స్ ని అంటే 67% ఆఫ్ ది షేర్స్ ని టొరంటో గ్రూప్ కమ్మేశారు. ఇప్పుడు ఫస్ట్ ఓనర్స్ అయిన సివిసి క్యాపిటల్ పార్ట్నర్స్ దగ్గర 33% ఓనర్షిప్ మాత్రమే ఉంది. అంటే ఒక్కరిగా స్టార్ట్ అయిన ఈ ఫ్రాంచైజీకి ఇప్పుడు 2 ఓనర్స్ ఉన్నారు. అండ్ ఇప్పుడు టీం వాల్యుయేషన్ చూసుకుంటే 7,500 కోట్ల నుండి 8,400 కోట్ల వరకు ఉంది. అంటే 5,600 కోట్లు కొనుక్కుంటే జస్ట్ 4 సీజన్స్ లోని 2,000 కోట్లకు పైగా ఇంక్రీజ్ అయింది. అది కూడా జీటీ బాగా పర్ఫామ్ చేయడం అండ్ కొత్త ఓనర్స్ కొనుక్కోవడానికి వచ్చారు కాబట్టి. ఏదేమైనా జీటీ ప్లేయర్స్ గ్రౌండ్ లో రన్స్ కొడుతున్నట్టు ఓనర్స్ మాత్రం బయట గట్టి ప్రాఫిట్స్ కొడుతున్నారు. ఎలా చూసుకున్నా టైటన్స్ కి తిరగలేదని చెప్పాలి. ఈవెన్ మన ఛానల్లోనూ ఐపీఎల్ పైన తిరగలేని కంటెంట్ రాబోతుంది. మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం షూర్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద మ్యాటర్. నెంబర్ 5 ఢిల్లీ క్యాపిటల్స్. వీళ్ళ ఓనర్స్ గురించి అందరికీ తెలిసిందే. ఎందుకంటే పడుకునే వాళ్ళని కూడా లేపేసి అవాక్ చేయించే ఫేస్ వేలో ఉన్నది. ఆయన మరెవరో కాదు, మన గుండంకుల్. ఇక్కడ చాలా మంది డీసీకి ఒక్కరే ఓనర్ అనుకుంటున్నారు కానీ వీళ్ళ ఫ్రాంచైజీని కూడా 2 కంపెనీస్ లీడ్ చేస్తున్నాయి. ఒకటి జిఎంఆర్ గ్రూప్, మరొకటి జేఎస్డబ్ల్యూ గ్రూప్. ఇక్కడ జిఎంఆర్ తరపున మెయిన్ పర్సన్ గా కిరణ్ కుమార్ గ్రంథి గారు ఫ్రాంచైజ్ విషయాలను చూసుకుంటారు. బేసిక్లీ మన తెలుగు వాళ్ళే, విజయనగరంకి చెందిన పర్సన్, తెలుగు వ్యక్తి కాబట్టి తెలుగు ప్లేయర్స్ ని ఎక్కువగా బై చేస్తుంటారు. అండ్ వైజాగ్ ని సెకండ్ హోమ్ గా కన్సిడర్ చేస్తూ మ్యాచెస్ ను వచ్చేస్తుంటారు. అదర్వైజ్ జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్ తరపున మెయిన్ పర్సన్ గా పార్థ జిందాల్ ఫ్రాంచైజ్ ని చూసుకుంటారు. ఇక్కడ ఏంటంటే 2008లో ఫ్రాంచైజ్ ని కొనుక్కున్నప్పుడు ఒక్క జిఎంఆర్ గ్రూపే 336 కోట్లు కొనుక్కున్నారు. ఆ తర్వాత 2018లో 50% ఆఫ్ ద స్టేక్ ని జేఎస్డబ్ల్యూ స్పోర్ట్స్ కమ్మేశారు. అండ్ అప్పుడు వాల్యుయేషన్ బట్టి 550 కోట్లకి సెల్ చేశారు. అదే ఇప్పుడు చూస్తే ఫ్రాంచైజ్ వాల్యుయేషన్ 13,000 కోట్లకు పైగా ఉంది. మరి వాళ్ళకి ఒక్కటీమే కాకుండా WPL, IL T20, MLC, ది 100 అండ్ SA T20 లీగ్స్ లో కూడా టీమ్స్ ఉన్నాయి. ఒక్క క్రికెట్ అనే కాదు, ప్రో కబడ్డీలోని యూపీ అదర్స్ టీం కూడా వెళ్ళదు. ఆల్సో ఇండియన్ సూపర్ లీగ్ లో బెంగళూరు FC కూడా ఉంది. DC టీంలో ఎలా అయితే 2 గ్రూప్స్ కి షేర్స్ ఉన్నాయో సేమ్ లైక్ ఈ టీమ్స్ లో అలానే స్టేక్ ఉంది. నెంబర్ 4 ముంబై ఇండియన్స్. మన ఇండియాలో క్రికెట్ అంతా ఫేమస్, ఐపీఎల్ లో కొన్ని ఓనర్స్ కూడా అంతే ఫేమస్. దాంట్లో వీళ్ళ ఓనర్ ఎప్పుడు ముందుంటారు. అలాంటిది వీళ్ళ ఓనర్స్ మరి ఎవరో కాదు, రిలయన్స్ కంపెనీ. సింపుల్ గా చెప్పాలంటే మన అంబానీ మామ. ఇన్ కేసు ఎంఐ చాలా క్లోజ్ గేమ్స్ లో గెలిచేసినా, మిగతా ఏదైనా టీం ఓడిపోయినా, ఎంఐ కష్టపడి కప్పు కొట్టినా అంబానీ మామ కొనేస్తుంటాడులే అని డైలాగ్ వింటూ ఉంటాం. ఎందుకంటే అంబానీ మామ ఎంత ఇచ్చో మనందరికీ తెలిసిందే. దేన్నైనా కొనగలిగే సత్తా ఉంది. అలాంటి ఐపీఎల్లో క్లోజ్ గేమ్స్ లో ఎంఐ గెలిస్తే మన వాళ్ళు ఆగుతారా చెప్పండి. ఆ విధంగా అంబానీ మామని ఆడకుండానే గట్టిగా యూజ్ చేసుకుంటున్నారు. అయితే 2008 టైంలో 446 కోట్లు పెట్టి ఫ్రాంచైజ్ ని కొనుక్కున్నారు. ఆ టైంలో ఇదే ఇష్టం అన్నమాట. అదే ఇప్పుడు చూసుకుంటే ఫ్రాంచైజ్ వాల్యుయేషన్ మోర్ దెన్ 18,000 కోట్ల నుండి 20 కోట్ల వరకు ఉంది. అంటే అంబానీ ఐపీఎల్ కూడా పర్ఫెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేశాడని చెప్పాలి. వీళ్ళకి ఒక్క టీమే కాదు, ప్రపంచంలో ఎన్ని లీగ్స్ ఉన్నాయో అన్నిట్లోనే వీళ్ళ జెండా పాదేశారు. ది 100, MLC, SA T20, IL T20 అండ్ WPL లో ఫ్రాంచైజెస్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఉండడమే కాదు,
అన్ని లీగ్స్ లోనూ సక్సెస్ అవుతూ ఈ రోజు క్రికెట్ ప్రపంచంలో ఒక సామ్రాజ్యాన్ని స్థాపించారు. అందుకే అంబానీ మామ ఇప్పుడు ది బెస్ట్ గా ఉంటాడు. నెంబర్ 3 చెన్నై సూపర్ కింగ్స్. ఈ టీం పేరు వినగానే చాలా మందికి వీళ్ళ ప్లేయర్స్, ట్రోఫీస్ అండ్ కన్సిస్టెన్సీ ఇవే గుర్తుకొస్తుంటాయి. కానీ వీళ్ళ ఓనర్స్ ఎవరు, ఎలా రన్ చేస్తున్నారు అనేది మాత్రం చాలా మందికి పెద్దగా తెలియదు. ఎందుకంటే మిగతా టీం ఓనర్స్ లో వీళ్ళు స్పాట్ రేట్ లో తిరిగే వాళ్ళు కాదు. బ్యాక్ స్టేజ్ లో ఉండి గేమ్ ప్లాన్ ని సెట్ చేసి బాసెస్ లో పనిచేస్తారు. అలాంటి బిహైండ్ ద సీన్ బాస్ మరెవరో కాదు, ఎన్ శ్రీనివాసన్. సిఎస్కే ఫ్రాంచైజ్ ని రన్ చేసేది చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్. ఈ కంపెనీని కంట్రోల్ చేసేది ఇండియన్ సిమెంట్ లిమిటెడ్. అంటే సింపుల్ గా చెప్పాలంటే సిమెంట్ కంపెనీయే కానీ ఐపీఎల్ లో ట్రోఫీస్ బిల్డ్ చేసే విషయంలో మాత్రం పెద్ద ఎక్స్పర్ట్సే. 2008లో ఐపీఎల్ మొదలైనప్పుడు ఈ ఫ్రాంచైజీని అప్రాక్సిమేట్లీ 364 కోట్లు కొనుక్కున్నారు. ఇక ఎన్ శ్రీనివాసన్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుకుంటే 2011 నుండి 14 వరకు బీసీసీఐ ప్రెసిడెంట్ గా వర్క్ చేశారు. ఆ తర్వాత 14 నుండి 15 వరకు ఐసీసీ చైర్మన్ గా కూడా చేశారు. అంటే క్రికెట్ పాలిటిక్స్ నుండి క్రికెట్ బిజినెస్ వరకు ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్న మాస్టర్ మైండెడ్. ఇక సిఎస్కే సక్సెస్ గురించి మాట్లాడుకుంటే ఈ టీం ఎంత కన్సిస్టెంట్ గా పర్ఫార్మ్ చేయడానికి రీజన్ ఓనర్స్ తీసుకున్న లాంగ్ టర్మ్ డిసిషన్సే. దానివల్ల 2008లో 364 కోట్లు కొనుక్కున్న ఫ్రాంచైజ్ అదే ఈ రోజు వాల్యుయేషన్ చూస్తే 17,000 కోట్ల నుండి 20,000 కోట్ల మధ్యలో ఉంది. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సిఎస్కే బ్రాండ్ ఇప్పుడు ఇండియాలో మాత్రమే కాదు, గ్లోబల్ లెవెల్ ఎక్స్పాండ్ అవుతుంది. సౌత్ ఆఫ్రికా T20 లీగ్ లో జోబర్గ్ సూపర్ కింగ్స్, మేజర్ లీగ్ క్రికెట్ లో టెక్సల్ సూపర్ కింగ్స్ కూడా వీళ్ళ ఫ్యామిలీనే. ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నారు. ఏదేమైనా చిన్న సిమెంట్ కంపెనీ నుండి ఈ రోజు సిఎస్కే అనే పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించే వరకు ఎదిగారు. నెంబర్ 2 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న టీమ్స్ ఓనర్స్ ఒక ఎత్తు అయితే ఆర్సీబీ ఓనర్ స్టోరీ మాత్రం ఇంకో ఎత్తు, ఇంకో లెవెల్ డ్రామా. ఎందుకంటే వీళ్ళ హిస్టరీ స్టార్టింగ్ నుండి మాట్లాడుకుంటే ఇది ఐపీఎల్ స్టోరీలా ఉండదు, ఆల్మోస్ట్ సినిమా స్టోరీలా ఉంటుంది. ఫస్ట్లీ 2008లో ఐపీఎల్ మొదలైనప్పుడు ఆర్సీబీ ఫ్రాంచైజ్ ని యునైటెడ్ బ్రూవరీస్ గ్రూప్ కొనుక్కుంది. అది కూడా చిన్న ముడికి కాదు, 446 కోట్ల నుండి 476 కోట్ల మధ్యలో డీల్ సెట్ చేసుకున్నారు. ఆ టైంలో విజయ్ మాల్యా ఆర్సీబీని కొనేసరికి అందరూ ఒకటే మాట అనుకున్నారు, ఐపీఎల్ మోస్ట్ స్టైలిష్ టీమ్ ఇదే ఏమోనేసి. ఎందుకంటే మాల్యా స్టైల్ అంటే లగ్జరియస్, పార్టీస్, గ్లామర్ గా ఉండేదన్నమాట. ఆల్సో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ని మ్యాచెస్ కి తీసుకొచ్చేవాడు. అప్పట్లో ఆర్సీబీ అంటే ఒక స్టైలిష్ టీమ్ అనే విధంగా ఉండేది. అతను ఉన్నప్పుడు టీం బాగానే నడిచింది. కానీ స్టోరీలో ట్విస్ట్ ఎక్కడ వచ్చిందంటే బ్యాంక్స్ దగ్గర తీసుకున్న లోన్స్ ప్రాబ్లమ్స్ వల్ల 2016లో విజయ్ మాల్యా ఇండియా వదిలి వెళ్ళిపోయాడు. ఆ టైం నుండి ఆర్సీబీ ఫ్రాంచైజ్ మీద కంట్రోల్ మొత్తం పోయింది. అక్కడ నుండి యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ కంపెనీ పూర్తిగా ఓనర్షిప్ టేక్ ఓవర్ చేసి ఆర్సీబీని రన్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రెసెంట్ ఆర్సీబీ వాల్యుయేషన్ చూస్తే 16,000 కోట్ల నుండి 17,500 కోట్ల మధ్యలో ఉంది. అంటే 450 కోట్ల కొనుక్కున్న టీం ఇప్పుడు 17,000 కోట్ల దగ్గర తిరుగుతుంది. ఇది చూసాక అర్థమవుతుంది లాస్ట్ సీజన్ వరకు కప్పు లేకపోయినా మాత్రం ఆర్సీబీ బ్రాండ్ తో బిజినెస్ ఏ లెవెల్లో జరిగిందో అనేది. ఎప్పటికైతే చాలా కంపెనీస్ ఈ ఫ్రాంచైజ్ ని కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు. మేబీ సీజన్ అయిపోయిన వెంటనే కొత్త ఓనర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఓనర్స్ వస్తే టీమ్ నేమ్, జెర్సీ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఫ్యూచర్ లో మనం చూసేది ఆర్సీబీ కాదు, ఆర్సీబీ 2.2. నెంబర్ 1 సన్ రైజర్స్ హైదరాబాద్. ఆరెంజ్ ఆర్మీ ఓనర్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా గుర్తొచ్చే పేరు కావ్య మరన్. సన్ రైజర్స్ మ్యాచ్ జరుగుతుందంటే కెమెరా ఇప్పుడు క్రౌడ్ లోకి వెళ్ళినా ఒక ఫేస్ మాత్రం ఆల్మోస్ట్ గ్యారంటీగా కనిపిస్తుంది, అదే కావ్య మరన్. ఎస్ఆర్హెచ్ ఒక 6 కొట్టినా, వికెట్ తీసుకున్నా, బౌండరీ పడినా కెమెరా వెంటనే ఎవరు రియాక్షన్ చూపిస్తుందో మీకు తెలిసిందే. అంతలో ఎస్ఆర్హెచ్ మ్యాచెస్ కి అన్అఫీషియల్ రియాక్షన్ క్యూన్ అయిపోయింది కావ్య మరన్. ఈవెన్ మీమర్స్ కి కావాల్సినంత కంటెంట్ ఇచ్చే విషయంలో మన కావ్యకి ఇప్పుడు డిసప్పాయింట్ చేయలేదు. ఇక్కడ కెమెరాస్ ఎక్కువగా మన కావ్యకని చూపించడంతో ఈమె ఓనర్ అని కొంతమంది అనుకుంటున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే కావ్య మరన్ అసలైన ఓనర్ కాదు, ఈమె ఫ్రాంచైజ్ కి సీఎంఓ మాత్రమే. అసలైన ఓనర్ మాత్రం సన్ గ్రూప్ నెట్వర్క్. దీనికి ఓనర్ కళానిధి మరన్. ఇండియాలో బిగ్గెస్ట్ మీడియా బిజినెస్ మ్యాన్స్ లో ఈయన ఒకరు. ఆఫ్ కోర్స్ ఈయన కావ్యక ఫాదరే. కాకపోతే అఫీషియల్ గా మాట్లాడుకుంటే మాత్రం మన కావ్యక సీఎంఓ మాత్రమే. ఫ్యూచర్ లో ఓనర్ అయ్యే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సన్ రైజర్స్ లో కావ్య మరన్ ఇన్వాల్వ్మెంట్ చూసినప్పుడు అది కార్పొరేట్ ఓనర్షిప్ లో కాకుండా ప్యూర్ క్రికెట్ ఫ్యాన్ లో ఉంటుంది. ఆప్షన్ లో ప్లేయర్స్ ని కొనేటప్పుడు సీరియస్ ఫేస్ పెట్టడం, మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ గెలిస్తే ఫుల్ సెలబ్రేషన్ చేసుకోవడం, ఎస్ఆర్ చూడపోతే ఫ్రస్ట్రేషన్ రియాక్షన్స్ ఇవ్వడం, అంటే ఆడియన్స్ కూడా ఒక ఫీలింగ్ వస్తుంది ఈమె ఓనర్ కాదు మాల్లానే ఒక ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అని. అందుకే ఐపీఎల్ లో చాలా టీమ్స్ ఓనర్స్ ఉన్నా కానీ కెమెరామ్యాన్ కి మోస్ట్ ఫేవరెట్ ఓనర్ మాత్రం మన కావ్యకే. బేసిక్లీ 2004 టైంలో అప్పటి డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజ్ ని 425 కోట్లు కొనుక్కొని దాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ గా మార్చేశారు. జస్ట్ 3 ఇయర్స్ తిరిగే లోపలే 2016లో కప్పు కొట్టి చూపించారు. మరి ఇప్పుడు ఎస్ఆర్హెచ్ వాల్యుయేషన్ చూస్తే 14,000 కోట్లకు పైగా ఉంది. ఒక్క ఐపీఎల్లోనే కాకుండా ప్రపంచ క్రికెట్లోనూ ఆరెంజ్ ఆర్మీ పవర్ చూపించాలని ఎస్ఏ T20 లీగ్ అండ్ ది 100 లీగ్ లో కూడా టీమ్స్ ని కొనుక్కున్నారు. ఇప్పటికే సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ కోచ్ ఎంపైర్స్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఏదేమైనా మన కావ్య యొక్క అడుగు జాడల్లో ఆరెంజ్ అంపైర్ ఓ రేంజ్ లో పెరుగుతుందని చెప్పాలి. ఇక ఇది గైస్ వెనకొండి నడిపించి ఓనర్స్ వీళ్ళే.
మీకు ఎక్కువగా ఇష్టమైన ఓనర్ ఎవరు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఆల్సో ఈ కొత్త సీజన్లో మన ఛానల్లో కొత్తగా వీడియోస్ రాబోతున్నాయి, అందుకే సబ్స్క్రైబ్ కొట్టేసండి. ఓకే ఫ్రెండ్స్, బై, థాంక్స్ ఫర్ వాచింగ్.